వాళ్ళు యూట్యూబర్. ఏందమ్మా హెర్బల్ గురించి చెప్పడానికి వచ్చినవా? నాకు ఏమంత లావున్నా నేను సన్నగా ఉంటే? అసలు ఏమనుకో నువ్వు నాకు చెప్పడానికి వచ్చి నువ్వు లావుగా ఉన్నా అని. సన్నగా ఉన్నా నేను. అక్క నువ్వు సన్నగా ఉన్నావా? మరి నాలంటే వాళ్ళకి ఏమంటారు అక్క? ఏమో నా తెలియదు, నేను సన్నగా ఉన్నా. చూడండి ఫ్రెండ్స్, నేను హెర్బల్ తాగమని నా దగ్గరికి వచ్చింది ఈ అమ్మాయి. చెప్పండి అసలుకి నేను తాగను అమ్మాయి. చూడండి ఉల్లిపాయలు పొట్టు, అసలు ఇలా కూడా పొట్టు తీసి పెడతారని నా తెలియదు మా లక్ష్మి అక్క. పొద్దున ఇంటి ముందుకు వచ్చినాయి, ఇంటి ముందుకు వస్తే ఏమంటారు చిన్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు. సాంబార్లో బయట 50 రూపాయలకి వాడు 25 రూపాయలకి ఇస్తాను కేజీ. నేను మైకూడదు కదా ఆపరేషన్ చేయించుకున్నారులే అని సారమ్మ ఆంటీకి తీసుకురా ఆంటీ అంటే తీసుకొచ్చింది. వీటిని చూస్తే ఒకటి బాగుంటుంది అందుకు వాటిని గ్రేడింగ్ చేస్తున్నా అక్క. మంచి 50కి ఇచ్చి చెడ్డ 50 కట్టిస్తాడక్క. చెడ్డ ఏం కాదులే, కొంచెం పర్లేదులే సాంబార్ ఉల్లిపాయలు కాతే. ఓ పిగ్గ రావా అక్క నువ్వు? యాడికమ్మాయి రావా? యాడికమ్మాయి? అసలు ఇంత సన్నటి మనిషిని పట్టుకుని ఏం మాట్లాడుతుంది అక్క? అమ్మాయికి కమిషన్ వచ్చిందంట. అసలు నీ కమిషన్ కోసం ఇంత సన్నటి మనిషిని తీసుకెళ్తావా నువ్వు? అక్క ఒక్క చేతిలో నిరూపించక్క సన్నగా ఉన్నావని. నాకు నేనే చెప్పుకుంటున్నా. అట్టగారు ఏ టైర్ సన్నగా ఉందక్క? ఏంటిది ఏంటిది ఏంటిది? ఏ టైర్ సన్నగా ఉందక్క నీకు? చెప్పక్క, ఒక్క మాట చెప్పక్క నువ్వు. అసలు నేను ఇంత సన్నగా ఇంత అందంగా ఉంటే నువ్వు లావు అంటావా నన్ను? అమ్మ నువ్వు గాంగా ఇంత సన్నగా ఉన్నావా? నీ అంత సన్నగా ఎందుకు ఉంటావేంది? నాకు నేను బాగా సన్నగా ఉన్నా. ఫ్రెండ్స్ చెప్పమని చెప్పాక ఒక్కరు మెసేజ్ చేయమని చెప్పి నేను ఒప్పుకుంటాను. మా సబ్స్క్రైబర్స్ దేవుళ్ళు నాకు. మరి వాళ్ళు కాబట్టి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ చూస్తున్నారంటే దేవుళ్ళే కదా. సాయి నువ్వు ఇప్పుడు నన్ను అసలు నాకు అసలు లావుగున్నాను అన్నావు, అసలు ఏమనుకోని అన్నావు నన్ను? నేను సన్నగా ఉన్నా. చూడండి ఫ్రెండ్స్, హెర్బల్ వాడమంటుంది నన్ను. ఇప్పుడు సబ్స్క్రైబర్లు బాధపడతారు. ఇంత చిన్నగా అయిపోయావు, ఇంత సన్నగా అయిపోయా, ఏం వాడుతున్నావు అక్క? మాకు కూడా చెప్పు, మేము కూడా వాడు. మరీ వద్దులే, అంత వద్దులే, కాలు పట్టుకో మాకు. కాదులే ఫ్రెండ్స్, అక్కడ ఉల్లిపాయ పెడితే తీసుకుని అసలు బాగానే ఉన్నాయి లెక్క. 25 రూపాయలు అంటే నయమే లెక్క ఉల్లిపాయలు. కాకపోతే నీట్గా వాటికి చెక్కు తీసి పెట్టావు అక్క. ఏందక్క నువ్వు నాకు సపోర్ట్ మాట్లాడా? పిల్ల హెర్బల్ క్లబ్కి రమ్మంటుంటే నన్ను మరి అంత వద్దులే అమ్మా, కాస్త పర్వాలమ్మా. వద్దులే అమ్మా, అంత వద్దులే. సాయి మరి అంత సన్నటి మనిషిని బట్టి అయితే మాకే ఉపయోగం కదండి. జనాలందరికి ఉపయోగం కదా. నన్ను చూపించి వాళ్ళు చూసి 10 మంది వస్తారక్క. నన్ను చూపించి నన్ను చూపించి చూసారా మా అక్క తగ్గింది. ఆగు సాయి, మా అక్క తగ్గింది రండి మీరు కూడా అని పిలిచిద్దంట. ఇప్పుడు ఇలా నన్నే చూపెడుతున్నా షాంపుల్గా. ఇంతకు ముందు ఈ అమ్మాయి ఇంత లావుతో ఆ అమ్మాయికి ప్రాబ్లం లేదంట. నువ్వు ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పు. లావు వల్ల ఏం లేదు, నేను బాగున్నా. ఎవరు? నేను ఎందుకు పరిగెత్తాలి? అసలు నాకేమంత అవసరం? ప్రాబ్లం లేదన్నా కానీ నేను పరిగెడతా అన్నానా నీతో? ఏంది లక్ష్మి అక్క చెప్పు, న్యాయం చెప్పక్క. ఇప్పుడు నాకు ప్రాబ్లం లేదు, సాయితో నేను ఎందుకు పరిగెత్తాలి? నన్ను ఇన్వాల్వ్ చేయమని చారి గారంటావా? చెప్పు. పరిగెట్టొచ్చు, గోడలు ఎక్కొచ్చు, చెట్లు ఎక్కొచ్చు. ఇప్పుడు నాకు ఏం అవసరం లా. 40 ఏళ్ళు వచ్చినాయి చాలు. ఇంకా మా ఆయన ఒక ముద్ద పెడతాడు, తింటా పడుకుంటా. దాని వల్ల ఉపయోగం ఏముందక్క? మా సబ్స్క్రైబ్ నా ఫ్రెండ్స్, నేను 1500 మంది ఫ్రెండ్స్ని సంపాదించుకున్నా. నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఇంకేంటి?
ఎక్కువ వస్తారక్క. ఇప్పుడు కూడా వస్తారు, నన్ను బాగా ఆదరిస్తారు, నన్ను ఒక ఫ్రెండ్ లాగా. క్లబ్ లో వాళ్ళు కూడా లైక్ కొడతారక్క మీకు. రేపు పొద్దున మీ క్లబ్కి వెళ్ళి నా ఛానల్ పేరు చెప్పవా? ఏమని చెప్పాలక్క? తుమ్మపూడి సౌజన్య అని చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. ఇదిగో మా ఫ్రెండ్స్కి చెప్పు, నీ హెర్బల్ గురించి ఏమైనా కావాలంటే, మా ఫ్రెండ్స్కి కావాలంటే నీ నెంబర్ ఇస్తాను. కోసం దిగులు పెట్టుకొని ఆ పిల్లకు ఒళ్ళు ఏడుకుంటాం ఏంది, నా మీద దిగులు వేసుకోవటం ఏంది? నువ్వు వస్తావని చాలా సంతోషంగా వచ్చానక్క. యాడికి యాడికి ఎక్కడికి రమ్మని అడుగుతున్నాను. మాయ్ అసలు ఆ పిల్ల ఒళ్ళు ఏడిగా ఉంటుంది ఏంది, నేను రాకుండా పోవటం వల్ల. అంటే అక్కడ నుండి వచ్చే లోపల వేడిగా ఉంది అక్క, ఇక్కడికి వచ్చే చల్లబడింది. ఇప్పుడు ఈ మంద చల్లగా చెప్పగానే ఇంకా వేడి. ఒక్క మాట అడుగుతున్నా, ఇప్పుడు నువ్వు అక్కడికి ఎందుకు పోయిన? ఇళ్ళల్లో పనులన్నీ మానేసి అడిగి ఎన్ని డబ్బులు వస్తున్నాయి అనుకుని ఇక్కడ చేసుకుంటే ఏసీ గాలి పీల్చుకొని తెల్లగా అవుదామని, ఆ షేక్ తాగి లావెక్కుదామని. ఏదమ్మా మొహం చూపి బాగా తెల్లగాయను అమ్మ, సాయి తెల్లగాయను. కలర్ వచ్చిన అమ్మ స్కిన్ బూస్టర్ ఉందా? స్కిన్ బూస్టర్ నేను ఏం రాయట్లేదు, ఓన్లీ షేక్ తాగుతున్నాను, ఇలా అయిపోతున్నాను. అయ్యా ఎంత సిగ్గుపడతా అసలు. కాదు, ఒళ్ళెందుకు వేడుకుందంటే నా పేరు చెప్పింది చూసి అందుకు దిగలేదు నాకు. అవునక్క, ఆశతో వచ్చా, నిరాశ చేసావు. ఏంది నేను రాలేదని ఒళ్ళేడు ఎక్కువైందా? ఇంకా ఇందాకేమొత్తే ఏందా అనింది నన్ను, అట్టుంది నువ్వు చెప్పేది. ఇప్పుడు నువ్వు వస్తాననగా ఒళ్ళు చల్లబడుతుంది తెలుసా అక్క. నేను వస్తానంటే అసలు ఇంత సన్నటి మనిషిని ఎట్ట తీసుకెళ్దాం అనుకుంటున్నావు? నాలంటే వాళ్ళకి ఏమంటారు అక్క? నువ్వు నా మీద సన్నగా ఉన్నావు అంతే. నీవే సన్న అంతే అంతే కదా. ఫస్ట్ వస్తుంది చెప్పు ఎక్కడికి రండి. ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్, అది వంట కమిషన్ అమ్మాయి ఇక్కడ పోక ముందు 15,000 సంపాదించేది, ఆడికి పోయి 8,000 కూడా ఇట్లా వాళ్ళు. 8 అక్క 8 వస్తాయి అక్క పిల్లకి నెలకు వచ్చేటప్పటికి. దాంట్లో వెళ్ళేసి ఇలాంటి వాళ్ళు వస్తే ఇంకొక రూపాయి అగస్ట్రా వస్తుంది. అందుకని మీకు కూడా పనులు మానేసి వెళ్ళింది నువ్వు 8,000 కోసం. అలా అంటావు ఏందక్క? నెలకు వచ్చి అక్కడ ఎక్కువే వచ్చింది అక్క, ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి. ఎందుకు వస్తాయి? మనం చేసేదాన్ని బట్టి. ఇప్పుడు నిన్ను తీసుకుని వెళ్ళింది అనుకో, దానికి ఒక 2,000 3,000 పెరుగుతాయి దానికి. ఇప్పుడు నీ మీద ప్రేమతో కాదు పిలుస్తుందా తగ్గమని. పక్కింట్లో ఉంటూ పక్కకే నువ్వు ద్రోహం చేద్దాం అనుకున్నా. 50-50 తీసుకున్నాక ఒక 20 రోజులు చేసినాక జీతం పెంచుతానంది. 8 అంటే 8 కాదు ఇచ్చేది. నీ వాళ్ళు చేయడం వెనక్కేసుకోలేమ్మా బా పీసుల్లా. అక్క ఇప్పుడు మన మీద ప్రేమ కాదక్క దీనికి. పిఎఫ్ కట్ అవుతున్నాయా? పిఎఫ్ వస్తున్నాయా? నువ్వంటే నాకు చాలా ఇష్టం అక్క. నువ్వు ఎంత ఇష్టమో ఇందాక నుంచి తెలిసిందే సాయి. నువ్వు హెర్బల్ కోసం నన్ను పీడిస్తున్నావు కానీ ప్రేమ నాలా సన్నగా అయితే చూడాలి. నేను అసలుకి కనిపించట్లేదు అక్క. అవతల నా మీద కొంచెం సన్నగా ఉన్నావు. నీకు లావుతో బరువు తెలియట్లేదు కానీ సినిమాలో పంపింది తెలియట్లేదు అన్నట్టు చెప్పు. నువ్వు నిజమే అక్క, నువ్వు అలాగే చెప్తున్నావు. నీకు లావుతో తెలియట్లేదు కానీ నీకు నువ్వు లావే కాదు. నువ్వు నేను సన్నమంటే నమ్మడు. ఏందక్క నువ్వు కూడా? ఏంది నిజమే చెప్పా. ఒకసారి నీకు నువ్వు చూసుకో అక్క. అందంగా ఉన్నా అద్దంలో చూసుకో అమ్మాయి. అద్దం అబద్ధం అమ్మాయి. సాయి నీకు అర్థం కావట్లా, అద్దం అబద్ధం చెబుతుంది. మా అద్దం నిజం చెప్పింది. మరి ఎందుకక్క నువ్వు నాకన్నా కొంచెం ఏదో ఉన్నావులే సన్నగా, నేను బాగున్నా అందంగా. అక్క ఈ బాడీకి చేయబెట్టి అమ్మా. అక్క ఇప్పుడైనా నీ ఒళ్ళు కనిపించకూడదు అనుకుంటున్నావు. రేపు పొద్దున్న సన్నబడితే హాయ్ ఫ్రెండ్స్, అప్పుడు నేను ఇంత లావుగా ఉండేదాన్ని, ఇది ప్రాజెక్ట్ వాడాను సన్నబడ్డాను, ఇప్పుడు చూడండి మీరు ఎంత. నువ్వు ఈ ప్రోడక్ట్ కోసం ఇంతసేపు నాకు ప్రేమ ఉండొచ్చావు అనుకున్నా. అక్కకి ఆపరేషన్ చేసి ఉంది కాబట్టి ప్రేమ గుండెల్లో ఉంటది అక్క.
నువ్వు నాలాగా అవుతే ఎంత బాగుంటుంది అక్క, నలుగురికి ఉపయోగపడతావు అక్క. నాకు మా ఆయనకు ఉపయోగపడి మా అమ్మాయికి అన్నం వండి పెడితే చాలమ్మా. మా ఆయన నిన్ను చూసి నలుగురు కూడా సన్నబడతారని ఆశ పెట్టుకుంటారు అక్క. వాళ్ళు పొద్దున్నైతే వాకింగ్లు, జాగింగ్లు, ఎక్సర్సైజులు. సర్లమ్మా ఇవన్నీ ఎందుకు ఎంత ఇస్తావో చెప్పు. పెట్టి పంచు. వద్దులే కమిషన్ వద్దులే, కానీ ఒక నెల ఫ్రీగా షేక్ మంచి మంచి డ్రెస్సులు వేసుకోండి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మంచిగా వేసుకుంటున్నా. మీరేంటంటే లావుగా ఉండి అక్కడ ఏంటంటే మాతో పాటు మీరు సమానంగా అసలు నీ ప్రోడక్ట్ కాదమ్మా, ప్రోడక్ట్ లావుగా ఉన్నది మా బాధ కదండి. మీరు మాలాగా అయితే చూడాలని ఆనందం. లావుగా ఉన్న వాళ్ళకి సమాజంలో ప్లేస్ లేదా? మీ అర్థమే మీకు మోసం చేస్తారు. మా అర్థం నన్ను అందంగా చూపిస్తుంది, నేను బాగున్నాను. అందం అనేది పేస్ లో కాదు మేడం. అక్క దీనికి ఎవడో బాగా ట్రైనింగ్ ఇచ్చి మన మీద కూర్చుంటారే. నువ్వు ఇందాక అన్నో చూసి మా చేతబడని ఇది చేస్తుంది మనకు వచ్చి. ఎంత మాట్లాడా మేడం, మందేద్దామని చూస్తున్నావే నువ్వు మాకు. దానివల్ల నాకు ఉపయోగం లేదు మేడం. సరే ఒక నెల ఫ్రీగా ఇస్తారా షేప్? మేడం కంపెనీ మాది కాదు మేడం. ఎవరిదైతే మేము పెట్టుబడి పెట్టుకున్నాం, మాకు వచ్చే లాభమే అది. ఏదో రూపాయికి ఒక 2 రూపాయలు అంత రూపాయి. అసలు ఇదంతా ఎందుకు అడిగింది కదా నీకు ఎంత ఇస్తారని. డీలు డీలు కాదమ్మాయి, డీలు మాట్లాడు. ఎంత ఇస్తావు? ఫ్రీగా ప్రోడక్ట్ ఇచ్చి ఎంత ఇస్తావు? అంటే మాకు ఫ్రీగా ఇచ్చిన పెనాయిల్ ఏం తాగం, మేము పెనాయిల్ లాగా ఏం తాగం. కాకపోతే ఇప్పుడు మీరు 6,000 అంటున్నారు కదా, 2,000 ఇస్తాం, ఇచ్చాలి విడిగా వాడుకోండి. దానికైతే కొంచెం అవకాశం ఉంది మేడం. మొత్తం ప్రాజెక్ట్ మొత్తం రాదు కానీ మేడం కొంత మాకెంత అసలు అయితే పిల్లవాలంటే పైసలు ఉపయోగపడడానికి అంటే మీరెక్కడ దొరికారు మేడం. ఉన్నది తీసుకెళ్ళమంటే వద్దంటారు, పెట్టుబడి అని అంటారు. ఇలా అయితే బయట వ్యాపారం చేయలేరు మేడం మీరు. మా లాంటి వాళ్ళ దగ్గర మీరు తీసుకొని మీరు సన్నపడతారు, నలుగురికి ఉపయోగపడతారని మేము ఆశపడుతుంటే ఏమేమి ఇస్తారు చెప్పు, క్లబ్లో ఏమేమి ఇస్తారు? అసలు మీరు తీసుకునే ఉద్దేశం లేనప్పుడు నేను చెప్పిన విషయం. పప్ప